హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం లాక్డౌన్ మూవీ స్టోరీని డిస్కస్ చేసుకోబోతున్నాం. అలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీస్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లో అనిత ఇంకా స్వప్న అనే ఇద్దరు అమ్మాయిలను చూపిస్తారు. అయితే ఒకరోజు రాత్రి అనితని తన ఫ్రెండ్ స్వప్న స్కూటీ మీద తీసుకొని వచ్చి తన కాలనీ దగ్గర డ్రాప్ చేస్తుంది. అనిత అప్పటికే చాలా బాధగా ఉంటుంది. అయితే స్వప్న అనితతో ఇంట్లో ఈ విషయం ఎవరితో చెప్పకు, నీకు నేనున్నాను అని అంటుంది. అందుకు అనిత నన్ను వదిలేయకు అని స్వప్నను హగ్ చేసుకొని ఏడుస్తుంది. అసలు అనిత లైఫ్లో ఏం జరిగింది, తన పేరెంట్స్ దగ్గర తను ఏం దాస్తుందో తెలియడానికి స్టోరీ కొన్ని రోజులు వెనక్కి వెళ్తుంది. ఇక కట్ చేస్తే ఇక్కడ మనకి అనిత ఫ్యామిలీని చూపిస్తారు. అనిత ఫ్యామిలీలో తన పేరెంట్స్, చెల్లెలు నిఖిత ఇంకా బామ్మ ఉంటారు. అనిత ఫాదర్ సురేష్ ఒక పెద్ద వెల్డింగ్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు. సురేష్కి అనిత, నిఖిత అంటే ప్రాణం. వాళ్లకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. ఇంకా అనిత తన స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్కి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే అనిత జాబ్ చేయాలంటే వాళ్ళ పేరెంట్స్ ఒక కండిషన్ పెట్టుంటారు. అది ఏంటంటే అనిత ఊరిలో జాబ్ చేయాలి, అంతేకాని జాబ్ కోసం పక్క టౌన్కి వెళ్ళడం కానీ నైట్ షిఫ్ట్ జాబులు మాత్రం చేయొద్దని చెప్పుంటారు. అయితే అప్పుడు అనిత అదే ఊర్లో జాబ్కి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఏ జాబ్ సెట్ కాదు. అయినా కానీ ప్రతిరోజు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ ఉంటుంది. ఇంకా అదే ఏరియాలో ఉండే జీవ అనే వ్యక్తి అనితని ఇష్టపడుతూ 3 సంవత్సరాలుగా తనని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ తన ప్రేమ విషయం చెప్పడానికి అనితకి భయపడుతూనే దూరం నుండి ఫాలో అవుతూ ఉంటాడు. అయితే జీవ తనని ఫాలో అవ్వడం అనిత కూడా గమనిస్తుంది. కానీ తనని పట్టించుకోదు. ఇలా ఉండగా ఒకరోజు సురేష్ పనిచేసే వెల్డింగ్ ఫ్యాక్టరీ దగ్గరికి అదే ఫ్యాక్టరీలో పనిచేసే శివ కూతురు సంధ్య వచ్చి తన ఫాదర్తో, నాన్న కాలేజ్ ఫీజు కట్టడానికి ఈరోజే లాస్ట్, ఈరోజు ఫీజు డబ్బు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు, డబ్బు ఇవ్వు అని అడగ్గా దానికి శివ, అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు తల్లి, 2-3 రోజుల్లో అరేంజ్ చేస్తా, ఈరోజు కాలేజీకి వెళ్ళు అంటాడు. దానికి సంధ్య, డబ్బు కట్టకపోతే కాలేజీకి అలో చేయరు నాన్న అని చెబుతుంది. ఇంకా అదంతా చూసిన ఫ్యాక్టరీ ఓనర్ రాఘవ అక్కడికి వచ్చి విషయం కనుక్కొని, మనం చదువుకోకపోవడం వల్లేరా ఇలా ఉన్నాంరా, పిల్లలకి చదువేరా ముఖ్యం అని సంధ్యకి డబ్బు ఇచ్చి కాలేజీలో ఫీజు కట్టమని పంపుతాడు. అప్పుడే రాఘవ సురేష్ అండ్ శివతో, మా ఊర్లో అందరూ వెల్డింగ్ షాప్ నడిపే నువ్వే నీ కూతుర్ని డాక్టర్ చదివించడం అవసరమా అని అందరూ వెటకారం చేశారు. రేపు డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసి నా కూతురు డాక్టర్గా బయటకు వస్తే వాళ్ళే షాక్ అవుతారు. నా కూతురు అంటే నాకు ప్రాణం రా, తన కోసం నా ప్రాణమైనా ఇస్తాను అని ఎమోషనల్ అవ్వగా సురేష్ తనని ఓదారుస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒకరోజు రాఘవకి తన భార్య ఫోన్ చేసి, మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పడంతో సురేష్ను తీసుకొని రాఘవ పోలీస్ స్టేషన్కి చేరుకుంటాడు. అలా రాఘవ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను కలిసి మాట్లాడగా తనకి తెలిసిన విషయం ఏంటంటే తన కూతురు కుమారి సత్యం అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని, వాళ్ళిద్దరూ మేజర్ అవ్వడంతో రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకొని ఈ విషయం తన ఫాదర్కి తెలిస్తే వారి వల్ల తనకి ప్రాణహాని ఉంది అని, అందుకే తన పేరెంట్స్ని పోలీస్ స్టేషన్కి పిలిచి వారికి వార్నింగ్ ఇచ్చి తమ జోలికి రాకుండా చూడాలి అని కుమారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. ఇక సత్యం చూడడానికి పక్కా రౌడీలా ఉంటాడు. దాంతో రాఘవ ఏడుస్తూ, చిన్నప్పటి నుండి నిన్ను నా గుండెల మీద పెట్టుకొని పెంచాను తల్లి, వీడు నీకు కరెక్ట్ కాదు, మాట వినురా అంటూ తన కాళ్ళ మీద పడి ఏడ్చినా సరే కుమారి వారిని పట్టించుకోకుండా సత్యంతో పాటు అక్కడి నుండి వెళ్ళిపోవడంతో కుమారి పేరెంట్స్ చాలా ఎమోషనల్ అవుతారు. అదంతా చూసిన సురేష్ తనకి కూడా 2 కూతుళ్ళు ఉన్నారు అని, తనకి కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందేమో అని భయపడిపోతాడు. నెక్స్ట్ సీన్, అలా ఇంటికి వచ్చిన సురేష్ జరిగిందంతా వాళ్ళ భార్యకి చెప్పి, అన్న తన కాళ్ళ మీద పడి వెళ్ళకు అన్నా సరే కన్న తండ్రి అని కూడా చూడకుండా ఎవడో ఫేస్బుక్లో పరిచయం అయిన వాడి కోసం వెళ్ళిపోయింది ఎమోషనల్ అయ్యి, చూడు సుధా, మన అమ్మాయిలని జాగ్రత్తగా చూసుకో, అన్న కాబట్టి ఇంత జరిగినా తట్టుకోగలిగాడు, అదే నేనైతే అక్కడే గుండె ఆగి చనిపోయేవాడిని అని చెప్పగా అది విన్న భార్య, మన కూతుర్లు 2 బంగారం అండి, వాళ్ళని మనము సక్రమంగా పెంచాము, ఎప్పటికీ అలా చేయరు అని చెప్తుంది. ఇక అదంతా అక్కడే ఉన్న అనిత కూడా వింటుంది. మరుసటి రోజు తన ఇంటర్వ్యూకి వెళ్ళి తిరిగి వస్తూ మీరా పెట్టిన వాట్సాప్ స్టేటస్ను చూసి తనకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా, మీరా నువ్వు ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి అనిత, ఇక్కడే, మా పేరెంట్ నైట్ షిఫ్ట్ పక్క టౌన్ జాబ్ ఆఫర్ వచ్చినా వద్దంటున్నారు, నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు, మీ కంపెనీలో ఏదైనా వేకెన్సీ ఉంటే చెప్పు
అది విన్న మీరా సాయంత్రం నా ఫ్లాట్ దగ్గరకు రా, నీకు ఒకరిని పరిచయం చేస్తా, తనే నీకు జాబ్ చూస్తాడు అని చెప్పడంతో అది విన్న అనిత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సాయంత్రం వస్తాను అంటుంది. అలా అనిత ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే జీవ ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చి, అనిత, నా పేరు జీవ, 3 సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు నన్ను పట్టించుకోవడమే లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ నేను కూడా నీకు ఇష్టమైతే పేరెంట్స్తో మన పెళ్లి గురించి మాట్లాడతాను అనగా అది విన్న అనిత, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావని నాకు కూడా తెలుసు, కానీ నాకు ఇవన్నీ ఇష్టం లేదు. ఇప్పటికే నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. నన్ను ఫాలో అయ్యి డిస్టర్బ్ చేయకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక జీవా కూడా చాలా ఫీల్ అవుతాడు. ఇక అదే రోజు సాయంత్రం తన అమ్మతో జాబ్ విషయం మాట్లాడడానికి తన ఫ్రెండ్ని మీరాని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా అనిత మీరాని కలవడానికి వెళ్తూ ఉండగా అప్పుడే అనితకి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన స్వప్న ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. దానికి అనిత మీరాని జాబ్ విషయమే కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి రోజు తనని ఫాలో అవుతున్న జీవ తనకి ప్రపోజ్ చేశాడని కూడా చెబుతుంది. అది విన్న స్వప్న, వానికి సరైన టైంకి పెళ్ళై ఉంటే నీ అంత కూతురు ఉండేది, వాడికి నువ్వు భార్యగా కావాలి అనుకున్నాడా అని చెప్పి నవ్వి మీరాని కలిసాక కాల్ చేయమని చెబుతుంది. అలా అనిత వెళ్ళి మీరాని కలవగా తనకి జాబ్ ఇచ్చే వ్యక్తి వస్తాడు అని చెప్పి అనితని ఒక బీచ్ పక్కన జరుగుతున్న పార్టీ దగ్గరకు తీసుకెళ్ళి తనకు జాబ్ ఇచ్చే వ్యక్తిని కాసేపట్లో వస్తాడని వెయిట్ చేయమని చెబుతుంది. అప్పుడే అనిత స్వప్నకి ఫోన్ చేసి విషయం చెప్పి, పార్టీలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారే, రాత్రి ఇంటికి వెళ్ళకపోతే ఇక అంతే అంటుంది. దానికి స్వప్న, నువ్వు ఏం టెన్షన్ పడకు, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందిలే అని అనితని కాన్ఫరెన్స్లో ఉంచి అనిత అమ్మకి ఫోన్ చేసి, ఆంటీ, మా ఫ్యామిలీ అందరూ అన్నయ్యకి పెళ్లి సంబంధాల కోసం పక్క ఊరికి వెళ్ళారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అనిత ఈ రాత్రికి నాతోనే ఉంటుంది, తనని ఉండమంటే మిమ్మల్ని అడగమంటుంది అని అనగా అది విన్న అనిత అమ్మ, అనితకి ఫోన్ ఇవ్వు అని, అది కాన్ఫరెన్స్ అని తెలియక అనిత, చెప్పమ్మా అనగా ఈ రాత్రికి స్వప్నతో పాటు పడుకొని ఉదయాన్నే రా అని చెప్పి కాల్ కట్ చేయగా స్వప్న అనితతో ప్లాన్ సక్సెస్ అయింది. ఈ రాత్రికి ఫుల్గా ఎంజాయ్ చేసి రా, కానీ జాగ్రత్త అని చెబుతుంది. ఇంకా అలా కాసేపటికే మీరా చెప్పిన ప్రదీప్ అక్కడికి రాగా అనితని తనకి పరిచయం చేస్తుంది. అనితతో, మా కంపెనీలో ఒక జాబ్ వేకెన్సీ ఉంది, నెక్స్ట్ మంత్ వచ్చి జాయిన్ అవ్వండి, నెక్స్ట్ మంత్ అపాయింట్మెంట్ లెటర్ కూడా వస్తుంది అని చెప్పడంతో అది విన్న అనిత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అనితని కూడా పార్టీలోకి ఇన్వైట్ చేసి తనకి డ్రింక్ అలవాట్లేదు అని చెప్పినా సరే ఇది వైన్ ఏం కాదు అని తాగమని ఫోర్స్ చేస్తారు. దాంతో అనిత వైన్ ఫుల్గా తాగుతుంది. ఇక అదే పార్టీకి వచ్చిన జీవా ఫ్రెండ్ జీవాకి ఫోన్ చేసి, రే, నువ్వు ప్రేమించిన అమ్మాయి చాలా పద్ధతి కలది అన్నావు కదా, ఇక్కడ పార్టీలో తను ఫుల్గా డ్రింక్ చేస్తుంది, చూద్దురా అని చెప్పడంతో జీవా కూడా అక్కడికి వచ్చి అనిత తాగడం చూసి షాక్ అవుతాడు. ఇంకా అలా అనిత ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో అందరితో కలిసి డ్యాన్స్ చేస్తుంది. తర్వాత మత్తులో స్పృహ కోల్పోయి పడిపోవడంతో మీరా అండ్ ప్రదీప్ తనని మోసుకెళ్ళి ఒక రూమ్లో పడుకోబెట్టి రూమ్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు అనిత స్పృహ వచ్చాక అలా ఇంటికి వెళ్ళి మత్తుగానే ఉండటంతో మళ్ళీ నిద్రపోతుంది. అలా 2 నెలలు గడిచిపోతాయి. 2 నెలల తర్వాత ప్రదీప్ అనితకి ఫోన్ చేసి, సారీ అనిత, 1 మంత్ లేట్ అయ్యింది, ఇప్పుడు మా కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉంది, జాయిన్ అవ్వు, మంత్లీ 40K శాలరీ అని చెప్పడంతో అది విన్న అనిత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ విషయం తన ఫ్యామిలీకి కూడా చెప్పగా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఒక పక్క రాఘవ తన కూతురు గురించి ఆలోచిస్తూ ఫ్యాక్టరీకి రాకుండా ఇంట్లో ఉంటున్నాడు అని తెలిసి సురేష్ తన ఫ్యామిలీతో కలిసి తనతో మాట్లాడి ధైర్యం చెప్తాడు. ఇప్పుడే రాఘవ అనితని చూసి, ఇప్పుడు ఏం చేస్తున్నావు తల్లి అని అడగ్గా దానికి అనిత, TCSలో జాబ్ వచ్చింది అంకుల్, నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వాలి అంటుంది. అది విన్న రాఘవ, మిమ్మల్ని చదివించడానికి మీ నాన్న చాలా కష్టపడ్డాడు, తనకి చెడ్డ పేరు మాత్రం తీసుకురాకండి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అనిత నీరసంగా ఉండడం, అలాగే తనకి దగ్గు ఎక్కువగా ఉండడంతో అది చూసిన తన పేరెంట్స్ తనని హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోమని చెప్పడంతో అలా అనిత హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి మాట్లాడిన తర్వాత ఎందుకో కోపంగా అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చి అదే రోజు రాత్రంతా దేని గురించో ఆలోచిస్తూ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం అనిత బాత్రూంలోకి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే తన ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని వస్తుంది. దాంతో అనిత మైండ్ బ్లాక్ అయి షాక్లో ఉంటుంది. ఇక బాగా ఆలోచించిన అనిత సెకండ్ ఒపీనియన్ కోసం మరో 2 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోగా అనితాని చెక్ చేసిన డాక్టర్స్ తన స్కానింగ్ రిపోర్ట్స్ చూసి
తను కన్సీవ్ అయిందని 10 వీక్స్ ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేయడంతో అది విన్న అనిత షాక్ అయింది. తనకు పెళ్లి అవ్వలేదు, తను ఎవరితోనూ ఫిజికల్గా కలవలేదు, మరి ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను అని అదే ఆలోచిస్తూ స్వప్నాన్ని కలిసి అదే విషయం చెప్పగా అది విన్న స్వప్న కూడా షాక్ అయ్యి, అలా ఎలా ప్రెగ్నెంట్ అవుతావే, నిజం చెప్పు, ఎలా జరిగింది అని అడగ్గా, నిజంగానే నేను ప్రెగ్నెంట్ ఎలా అయ్యానో నాకే తెలియడం లేదే, ఆ రోజు మీరాతో పార్టీకి వెళ్ళాను కదా, అదే రోజు ఏదో జరిగి ఉండాలి, ఎందుకంటే అక్కడ తప్ప నేను ఇంకా ఎక్కడ ఒంటరిగా స్టే చేయలేదు అని చెప్పగా అది విన్న స్వప్న, ఒకడు నీ మీద పడుకున్నా కూడా నీకు తెలియలేదా అంటుంది. దానికి అనిత, నేను డ్రింక్ చేసి మత్తులో కింద పడిపోయాను, ఆ మత్తులో దిగడానికి నాకు 2 రోజులు టైం పట్టింది అనగా అది విన్న స్వప్న, అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, ఇది చేసిన వాడిని ఊరికే వదలకూడదు అంటుంది. దానికి అనిత పిఎస్కి వెళ్తే వాడిని కనిపెట్టి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా ఏంటి, ఇది అందరికీ తెలిస్తే, నా పేరెంట్స్కి తెలిస్తే తట్టుకోలేరు అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. ఇది విన్న స్వప్న, సరేలే నువ్వేం బాధపడకు, పద డాక్టర్ దగ్గరకు వెళ్ళి అబార్షన్ గురించి మాట్లాడదాం అని అలా అనిత మొదటిసారి చెకప్ కోసం వెళ్ళిన అదే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళుతుంది. అనితని చూసిన ఆ డాక్టర్, అనిత నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా, ఈ విషయం తన ఫ్యామిలీకి తెలిస్తే చనిపోతారు, ప్లీజ్ మేడం మీరే తనకి అబార్షన్ చేయాలి అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే డాక్టర్ అలా చేయడం తప్పు, చేయను అని చెప్పి వారిని అక్కడి నుంచి పంపిస్తుంది. ఇంకా తర్వాత మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆ అమ్మాయి పేరెంట్స్ వస్తేనే పర్మిషన్తోనే చేస్తామని చెబుతుంది. దాంతో వారికి ఏం చేయాలో అర్థం కాక వారి కాలనీ దగ్గరలో ఉండే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఆ షాప్ వ్యక్తిని అబార్షన్ ట్యాబ్లెట్స్ కావాలని అడగ్గా దానికి ఆ వ్యక్తి, ఒకటి వేసుకోబోయి మరొకటి వేసుకుంటే ప్రాణానికి ప్రమాదం, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్యాబ్లెట్స్ ఇవ్వడం కుదరదు, వెళ్ళి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని రండి అని చెప్పి వెళ్ళిపోమ్మంటాడు. ఇంకా అప్పటికే రాత్రి అవ్వటంతో స్వప్న అనితని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి, రేపు ఎలాగైనా ట్యాబ్లెట్స్ తీసుకుందాం, నువ్వు ఏం టెన్షన్ పడకు అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది. ఇదే సీనే మనకు మూవీ స్టార్టింగ్లో చూపిస్తారు. ఇంకా అలా అనిత ఇంటికి వెళ్ళి అదే ఆలోచిస్తూ నిద్రపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు నిద్ర లేచిన అనిత టీవీలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే దేశంలో కరోనా వైరస్ ఎక్కువ అవుతూ ఉండటంతో 21 రోజులు లాక్డౌన్ విధిస్తున్నట్టు సీఎం ప్రకటిస్తాడు. ఆ న్యూస్ చూసిన అనిత వెంటనే స్వప్నకి ఫోన్ చేసి విషయం చెప్పగా అది విన్న స్వప్న కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే, సరేలే నువ్వు టెన్షన్ పడకు, 2-3 రోజుల్లో ఏదో ఒకటి ఆలోచిద్దాం, నువ్వు జాగ్రత్త అని చెప్తుంది. అయితే కొన్ని రోజులుగా అనిత టెన్షన్గా ఉండడం చూస్తున్న అమ్మకి అనిత ఎందుకు అలా ఉంటుందో అర్థం కాదు. అలా 3 రోజులు గడిచిపోతాయి. అదే రోజు స్వప్న అనితకి ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ అదే మెడికల్ షాప్ మనీ దగ్గరికి వెళ్ళి, మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ ఇవ్వడం లేదు, మాకు మీరు తప్ప ఇప్పుడు ఎవ్వరు తెలియదు, ప్లీజ్ మీరే మాకు హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేయడంతో వారి సిచ్యువేషన్ తెలుసుకున్నామని వారికి ఒక డాక్టర్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవండి, మీ పని అవుతుంది అని చెప్పడంతో అనిత అండ్ స్వప్న తనకు థ్యాంక్స్ చెప్పి అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడగా డాక్టర్ అనితని ఇప్పుడు నీకు ఎన్ని నెలలు అని అడుగుతాడు. అప్పుడు అనిత 3వ నెల అని చెప్తుంది. దానికి డాక్టర్, ఆపరేషన్ చేస్తేనే ఈ అమ్మాయిని బ్రతికించగలం, దానికి 30,000 డబ్బు ఖర్చు అవుతుందని చెప్తాడు. వెంటనే డబ్బు రెడీ చేసుకొని రండి, ఆపరేషన్ చేస్తా అంటాడు. అది విన్న స్వప్న, ఇప్పటికిప్పుడు 30,000 డబ్బు ఎలా అరేంజ్ చేయగలం అనగా దానికి అనిత, తప్పదు ఎలా అయినా డబ్బు అరేంజ్ చేయాలి, మనకు మరో దారి లేదు అని చెప్పి అలా ఇంటికి వెళుతుంది. ఇక ఆపరేషన్కి కావలసిన డబ్బు కోసం అనిత తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడిగే అలా 10,000 డబ్బు రెడీ చేస్తుంది. ఇంకా అనిత తన ఫ్రెండ్కి ఫోన్ చేసి డబ్బులు అడుగుతూ ఉండడంతో చూసిన తన బామ్మ, అంత డబ్బు ఎందుకే అని అడగ్గా దానికి అనిత, ఫ్రెండ్ ఫాదర్కి కరోనా పాజిటివ్ వచ్చి హాస్పిటల్లో ఉంచారు అని తన ట్రీట్మెంట్కి డబ్బు కావాలని అడిగితే తన కోసమే అని చెప్తుంది. అప్పుడు తన బామ్మ తన దాచుకున్న 5,000 డబ్బులు తనకి ఇస్తుంది. దాంతో స్వప్నకి ఫోన్ చేసి 15,000 రెడీ చేశాను. అది విన్న స్వప్న, నా దగ్గర కూడా 5,000 ఉన్నాయి, ఈరోజే వెళ్ళి ఆ డబ్బు డాక్టర్కి ఇచ్చి ఆపరేషన్ చేయమని రిక్వెస్ట్ చేద్దామని అలా ఇద్దరు మళ్ళీ ఆ డాక్టర్ని కలిసి 20,000 డబ్బు ఇచ్చి తమ దగ్గర ఈ డబ్బు మాత్రమే ఉంది అని చెప్పి ఆపరేషన్ చేయమని రిక్వెస్ట్ చేయగా డాక్టర్, ఆ మిగతా 10,000 ఇస్తేనే సేఫ్గా ఆపరేషన్ చేస్తాను, వెళ్ళి మిగతా 10,000 కూడా తీసుకో
తీసుకురండి అని చెప్పడంతో అది విన్న అనిత అండ్ స్వప్నకి మరో దారి లేక 2 రోజుల్లో మిగతా 10,000 రెడీ చేసుకొని వస్తామని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తారు. ఇంకా అలా అనిత సడన్గా ఇంటికి రావడం చూసిన తన అమ్మకి ఈ లాక్డౌన్ టైంలో కూడా అనిత ప్రతిరోజు బయటకు వెళ్ళి తిరుగుతూ ఉండడంతో తను ఏం చేస్తుందో అర్థం కాదు. ఇదిలా ఉంటే అనిత మిగతా 10,000 కోసం తనకి జాబ్ ఇప్పించిన అదే ప్రదీప్కి ఫోన్ చేసి తన ప్రాబ్లమ్స్లో ఉన్నానని 10,000 డబ్బు కావాలి అని రిక్వెస్ట్ చేయగా ప్రదీప్ అనితకి ఆ డబ్బు సెట్ చేస్తాడు. అయితే అనిత ప్రదీప్కి ఫోన్ చేసి డబ్బు అడగడం చెల్లె నిఖిత. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం అనిత ఈరోజు తనకి ఆపరేషన్ జరుగుతుందని తన ప్రాబ్లం సాల్వ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యి స్వప్నని కలిసి డబ్బు డ్రా చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ క్లినిక్ దగ్గర వ్యారిగేట్లు అడ్డుగా పెట్టి పోలీసులు ఉంటారు. అనిత ఆ పోలీసులతో డాక్టర్ రవిచంద్రాని కలవాలి అని చెప్పగా దానికి పోలీసులు ఆ డాక్టర్కి కరోనా సోకింది, అందుకే హెల్త్ క్యాంప్లో ఉంచాము, కలవడానికి వీలు లేదు అని చెప్పడంతో అది విన్న అనిత షాక్ అయ్యి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎమోషనల్ అవ్వగా స్వప్న తనని ఓదారుస్తుంది. అలా అనిత స్వప్న ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి వెళుతూ అదే డాక్టర్ దగ్గర పనిచేసే కాంపౌండర్ కూడా అటుగా వెళ్ళడం చూసి తనని ఆపి ఆ డాక్టర్ ఎప్పుడు వస్తాడు, తనకి ఆపరేషన్ కోసం 20,000 డబ్బులు ఇచ్చాము అని అడగ్గా వారితో మీకు కావాల్సింది ఆపరేషనే కదా, డాక్టర్కి ఇంకా మీరు 10,000 ఇవ్వాలి కదా, ఆ డబ్బు నాకు ఇస్తే అబార్షన్కి కావాల్సిన ప్రిస్క్రిప్షన్ నేను ఇస్తాను అంటాడు. దానికి స్వప్న డాక్టర్ ఆపరేషన్ చేయాలి అని చెప్పాడు కదా అనగా దానికి గుణ డాక్టర్స్ అంటే అలానే చెప్తారు, అలా చెప్తేనే కదా తను అడిగినంత డబ్బు మీరు ఇస్తారు, 3 నెలల ప్రెగ్నెంట్ అబార్షన్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ వాడితే చాలు, తన దగ్గరే పనిచేసా నాకు తెలియదా, ఇంతకీ మీకు ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ కావాలా వద్దా అనగా అది విన్న అనిత అండ్ స్వప్నకి మరో దారి లేక గుణాని నమ్మి డబ్బు తనకి ఇవ్వగా గుణ వారితో నా నంబర్ తీసుకోండి, సాయంత్రం నేను చెప్పిన ప్లేస్కి వచ్చి ఫోన్ చేయండి, ప్రిస్క్రిప్షన్ ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు సాయంత్రం అనిత అండ్ స్వప్న గుణ చెప్పిన ప్లేస్కి వెళ్ళి తనకి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అక్కడ ఎవరిని అడిగినా సరే గుణ ఎవరో తనకి తెలియదు అని చెప్పడంతో అది విన్న వారికి గుణ కూడా తమని మోసం చేశాడని అర్థమయ్యి అనిత చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా అలా అక్కడి నుంచి ఇద్దరు తిరిగి వచ్చేస్తారు. ఇంకా అనిత ప్రతిరోజు బయటకి వెళ్తూ సాడ్గా ఉండడం చూస్తున్న తన అమ్మ అప్పుడే వచ్చిన అనితని ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు, అసలు స్వప్న నువ్వు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు, నువ్వు ఎవరితో తిరగడానికి వెళ్తున్నావని సీరియస్ అవ్వగా అది విన్న అనిత అదేం లేదు అని చెప్పినా సరే వినకపోవడంతో తన అమ్మపై సీరియస్ అవుతుంది. దాంతో తన అమ్మ నా మాటకే ఎదురు చెప్తావా అని తనపై సీరియస్ అయ్యి తనని కొడుతూ ఉండగా అప్పుడే అనిత ఫాదర్ ఇంకా బామ్మ అక్కడికి వచ్చి తనని ఆపి అనితని ఎందుకలా కొడుతున్నావని అడగ్గా దానికి తన అమ్మ నా మాటకే ఎదురు చెప్తుంది, ప్రతిరోజు బలాదుర్గా బయటకు తిరగడానికి వెళ్తుంది అని సీరియస్ అవుతుంది. అయితే తనని బయటకు పంపించి అనితని రెస్ట్ తీసుకోమని చెప్పి అందరూ బయటికి వెళ్ళిపోతారు. అయితే ఇప్పటిదాకా జరిగిందంతా గుర్తు చేసుకున్న అనిత ఈ నిజం తన పేరెంట్స్కి చెప్తే చనిపోతారని వాళ్లకు చెప్పలేక ఆ బాధ అంతా తను భరించలేక ఉరివేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకుంటుంది. అయితే అది కాస్త తన చెల్లెలు చూసి తన పేరెంట్స్కి చెప్పడంతో వారు అక్కడికి వచ్చి అనితను కాపాడతారు. తన అమ్మ తనని చూసి ఏడుస్తూ ఎందుకు ఇలా చేశావు తల్లి, ఇంకెప్పుడు నిన్ను కొట్టను తిట్టను, నన్ను క్షమించని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే అనిత అమ్మ స్వప్నకి ఫోన్ చేసి అసలు అనిత ఎందుకు అలా ఉంటుంది, తను ఎవరినైనా ప్రేమిస్తుందా, నిజం చెప్పు, తను ఈరోజు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది అని చెప్పగా అది విన్న స్వప్న కూడా షాక్ అయి సూసైడ్ అటెంప్ట్ చేసిందా, తనకి లవ్ లాంటివి ఏమీ లేవు, తనకి నేను కాల్ చేసి మాట్లాడతాలే అని చెబుతుంది. అప్పుడే తన భర్త దగ్గరకు వెళ్ళి మన అనిత ఎవరినైనా లవ్ చేస్తుందేమోనని డౌట్గా ఉంది, మీరే ఒకసారి తనని కలిసి అడిగి తెలుసుకోండి అని చెప్పగా సురేష్ వెళ్ళి అనితతో ఎందుకమ్మా ఇలా చేశావు, మమ్మల్ని వదిలి ఎందుకు చనిపోవాలి అనుకున్నావు, నువ్వు లేకుండా మేము బ్రతకగలమా, ఒకవేళ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ధైర్యంగా నాకు చెప్పు అనగా దానికి అనిత అలాంటిది ఏం లేదు నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయను అంటుంది. ఇంకా మరుసటి రోజు స్వప్న వచ్చి అనితను కలిసి ఎందుకే సూసైడ్ అటెంప్ట్ చేశావు అని
సీరియస్ అవ్వగా ఇంకేం చేయమంటావే, ఎవడో పోరంబోకు చేసిన పనికి శిక్ష నేను అనుభవిస్తున్నా. కడుపు రోజు రోజుకి పెద్దదవుతుంది. అప్పుడు వామిటింగ్స్ కూడా అవుతున్నాయి. వాటన్నింటినీ కవర్ చేయలేక ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నా. ఇంట్లో ఎప్పుడు నిజం తెలుస్తుందో అని భయపడుతూ చావడం కన్నా ఒకేసారి చద్దామని అలా చేశా అని చెప్పగా అది విన్న స్వప్న, చనిపోతే పోస్టుమార్టం రిపోర్ట్లో నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిస్తే నీ పేరెంట్స్ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించావా? ఇంకెప్పుడు ఇలా చేయకు. నేను డాక్టర్తో మాట్లాడాను. 10 రోజుల్లో క్యాంప్ నుండి ఇంటికి పంపుతారు అని చెప్పాడు. నేను నీకు కాల్ చేస్తా అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు అనితకి స్వప్న ఫోన్ చేసి, అనిత, మనం 20,000 డబ్బులు ఇచ్చిన డాక్టర్ కరోనాతో చనిపోయాడంట, ఇప్పుడే తెలిసింది అని చెప్పడంతో అది విన్న అనిత షాక్ అయ్యి తనకు ఈ ప్రాబ్లం నుండి బయటపడడానికి ఉన్న ఒక్క హోప్ కూడా పోవడంతో చాలా ఎమోషనల్ అవుతుంది. ఇలా ఉంటే మరో పక్క అనిత ఫాదర్కి తను పనిచేసే ఫ్యాక్టరీ ఓనర్ రాఘవ అండ్ తన భార్య తన కూతురు చేసిన పనిని మర్చిపోవడానికి ప్రశాంతత కోసం తన సొంత ఊరికి వెళ్తే తన రిలేటివ్స్ అందరూ కలిసి కూతురును కూడా పెంచడం కూడా రాదు నీకు అని, అందుకే తన వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని నానా మాటలు అనడంతో ఆ బాధ భరించలేక ఇద్దరు ఉరివేసుకొని చనిపోయారని తెలిసి అదే విషయం తన ఫ్యామిలీకి చెప్పి సురేష్ చాలా బాధపడతాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన స్వప్న అండ్ అనిత మళ్ళీ మెడికల్ షాప్ గుణ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి మీరే హెల్ప్ చేయాలి, లేదంటే తనకి చావు తప్ప మరో దారి లేదని రిక్వెస్ట్ చేయగా అది విన్న గుణ, ఇప్పుడు తనకి 4.5 నెలలు, ఇప్పుడు ట్యాబ్లెట్స్తో అబార్షన్ చేయడం చాలా కష్టం, ఆపరేషనే చేయాలి, నేను చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తనకి 4.5 నెలలు అని చెప్పకండి, అలా చెప్తే చేయడు, అందుకే 3.5 నెలలు అని చెప్పండి అని అలా డాక్టర్ మీడియేటర్ నెంబర్ వారికి ఇస్తాడు. అలా ఇద్దరు మీడియేటర్ని కలవడానికి వెళ్ళి తనని చూసిన అనిత షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ మీడియేటర్ ఎవరో కాదు, అనితని ప్రేమిస్తున్నాను అని వెంటపడిన అదే జీవ. తనని చూసిన అనిత, ఇప్పుడు ఈ విషయం వీడికి తెలిస్తే నా మీద ఉన్న కోపంతో నా పేరెంట్స్కి నిజం చెప్పేస్తాడు అని భయపడిపోగా స్వప్న వాడితో నేను మాట్లాడి ఆ డాక్టర్ నెంబర్ తీసుకొస్తానని జీవ దగ్గరికి వెళ్ళి మాట్లాడి డాక్టర్ నెంబర్ తీసుకొని అబార్షన్కి 50,000 అవుతుందని చెప్పడంతో వచ్చి అనితకి కూడా అదే విషయం చెప్తుంది. అది విన్న అనిత ఇప్పటికిప్పుడు 50,000 డబ్బులు ఎలా అరేంజ్ చేయాలని బాగా ఆలోచించి మరుసటి రోజు తన ఫ్యామిలీకి తెలియకుండా బీరువాలో ఉన్న తన బంగారు గాజులు అమ్మాలని, అది తప్ప తనకి వేరే దారి లేదని అలా ఎవరు చూడకుండా బీరువా నుండి బంగారు గాజులు తీసుకొని ఒక వ్యక్తికి అమ్మి ఆ 50,000 డబ్బులు తీసుకొని స్వప్న దగ్గరికి వెళ్తుంది. అయితే అనిత బంగారం అమ్మడం వారి పక్క ఇంట్లో ఉండే వ్యక్తి చూసేస్తాడు. ఇంకా తర్వాత అనిత అండ్ స్వప్న జీవా చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనని కలిసి విషయం చెప్పి డబ్బు ఇస్తారు. అయితే అనిత కడుపు చూసిన డాక్టర్కి 3.5 నెలలని అబద్ధం చెప్తుందేమోనని, తనని 5 నెలల కడుపులా ఉంది అని డౌట్ వచ్చి చెక్ చేయగా అనితకి 5 నెలలు ప్రెగ్నెంట్ అని అర్థమయ్యి ఎందుకు నాకు అబద్ధం చెప్పారు, 5 నెలల వారికి నేను అబార్షన్ చేయలేను, ఇది చాలా రిస్క్ అని వారి డబ్బు వారికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. అనిత అండ్ స్వప్న తనని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఇది రిస్క్, నేను చేయలేను అంటాడు. దాంతో అనిత, ఇప్పుడు మీరు అబార్షన్ చేయకపోతే నాకు చావు తప్ప మరో దారి లేదు అని ప్లీజ్ అని ఏడుస్తూ తన కాళ్ళ మీద పడడంతో సరే 1,00,000 రూపాయలు ఇస్తే చేస్తా అంటాడు. అది విన్న స్వప్నకి చాలా కోపం వచ్చి డాక్టర్పై చాలా సీరియస్ అవుతుంది, తనని తిడుతుంది. దాంతో తనపై డాక్టర్ కూడా చాలా సీరియస్ అవుతాడు. అనిత మరో పక్క తన బంగారు గాజులు అమ్మిందని తన ఫ్యామిలీకి తెలిసి అనిత ఫాదర్ అనితకి ఫోన్ చేసి నీకు ఏం ప్రాబ్లం వచ్చింది తల్లి, బంగారం అమ్మేశావంట అని అడగ్గా అది విన్న అనిత షాక్ అయి నిజం వారికి తెలిసిపోయిందని వెంటనే కాల్ కట్ చేసి స్వప్నాని గొడవ ఆపి బంగారం అమ్మిన విషయం ఇంట్లో తెలిసిపోయింది, ఈ టైంలో గొడవ ఏంటి అని డాక్టర్ కాళ్ళపై పడి ప్లీజ్ సార్ అబార్షన్ చేయండి అని ప్రాధేయపడటంతో తన బాధని అర్థం చేసుకున్న డాక్టర్ సరే అని చెప్పి అలా అనితకి అబార్షన్ చేసి 5 నెలల పిండాన్ని బయటకు తీసి అనితతో చివరిసారిగా ఒకసారి చూస్తావా అని అడగ్గా అనిత వద్దు అని చెప్పడంతో డస్ట్బిన్లో పడేసి ప్రాసెస్ కంప్లీట్ చేసి వారిని కాసేపటికి అక్కడి నుండి పంపుతాడు. అప్పుడే డాక్టర్ జీవాకి ఫోన్ చేసి నీ కమిషన్ నీకు పంపాను చూసుకో అంటాడు. దానికి జీవ, నువ్వు నిజంగా డాక్టర్ అయి ఉంటే ఊరినే అమ్మేసేవాడివి అనగా ఎంబీబీఎస్ చేయకపోతే ఏంటిరా, కాంపౌండర్ అయినా సరే డాక్టర్ చేసే పని చేస్తున్నా అని చెప్పి నవ్వుతాడు. మరోపక్క స్వప్న అనితతో మొత్తానికి ప్రాబ్లం నుండి బయటపడ్డావు, ఇప్పుడు హ్యాపీనే అని అడగ్గా అది విన్న అనిత జరిగింది తలుచుకొని ఫుల్గా ఎమోషనల్ అవుతుంది. ఇక్కడ రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి అనిత తనకి ఎలాగైనా అబార్షన్ చేయమని ఆ డాక్టర్ కాళ్ళ మీద
మీద పడి ప్రాధేయపడినప్పుడు ఆ డాక్టర్ అనిత సిచ్యుయేషన్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని, "అనితతో ఇంత అందంగా ఉన్నావు. నాకు కామ కోరికను తీరిస్తే నీకు ఈ డబ్బుకి ఆపరేషన్ చేస్తా" అని ఒప్పుకుంటాడు. అది విన్న అనితకి ఒక తప్పు దాచడానికి మరో తప్పు చేయక తప్పదని పరిస్థితి కావడంతో దానికి ఓకే చెప్పడంతో అనితని అనుభవించిన తర్వాతే అబార్షన్ చేసి ఉంటాడు. తర్వాత అనిత అద్దంలో తనని తాను చూసుకొని తన పేరెంట్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని గుర్తు చేసుకొని వారి నమ్మకాన్ని వమ్ము చేశాను అని అద్దంలో తన ఫేస్‌పై తానే గాండ్రించి ఉమ్ము వేసుకొని ఏడుస్తుంది. అలా జరిగింది స్వప్నకి చెప్పగా అది విన్న స్వప్న కోపంతో రగిలిపోయి వాడు ఇలాంటి పని చేశాడా? వాడిని నేనే చంపేస్తాను అని మళ్ళీ క్లినిక్‌లోకి వెళ్తుంది. అప్పుడే అనితకి తన ఫాదర్ ఫోన్ చేయడంతో అనిత గుండెలు పగిలేలా ఏడుస్తూ అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.